హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సునీల్ పవార్. వెల్కమ్ టు లెర్నింగ్ ట్యాబ్ తెలుగు. ఈ వీడియోలో మనం షార్ట్ నోట్స్ అనేది ఎంత ఇంపార్టెంట్, అసలు షార్ట్ నోట్స్ అనేది కావాలా, అసలు షార్ట్ నోట్స్ కనుక కావాలనుకుంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు షార్ట్ నోట్స్ అనేది మన ప్రిపరేషన్లో ఎంత హెల్ప్ అవుతుంది, ఏ టైంలో యూజ్ అవుతుంది, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో ఇంక మనం లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. సో షార్ట్ నోట్స్ ఎందుకంటే మనం షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం షార్ట్ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటాం. ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా ఒక్కొక్క సబ్జెక్టు అర్థమెటిక్, రీజనింగ్, పాలిటీ, హిస్టరీ ఇలా మనకి ఒక 10-11 సబ్జెక్టులు అయితే ఉంటాయి. ఇండివిజువల్గా చూసుకున్నప్పుడు అంటే హిస్టరీ సపరేట్గా, పాలిటీ సపరేట్గా, తర్వాత ఎకనామిక్స్ సపరేట్గా, అలాగే జాగ్రఫీ సపరేట్గా, కెమిస్ట్రీ, బయాలజీ, అలాగే ఫిజిక్స్ ఇలా అన్నీ కూడా సపరేట్గా చూసుకున్నప్పుడు మనకి ఒక 11-12 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనం లెర్నింగ్ టైంలో లేదా మన స్టార్టింగ్ టైంలో ఎగ్జామ్కి ప్రిపరేషన్ చేసే స్టార్టింగ్ టైంలో మనం ప్రిపేర్ అయ్యేటప్పుడే స్టెప్ బై స్టెప్ కనుక ప్రిపేర్ అవుతూ వెళ్తే ఒకసారి దాన్ని మనకి రివిజన్ చేసుకోవడానికి కానీ, ఎగ్జామ్ టైంలో సిలబస్ మొత్తం రివిజన్ చేసుకోవడానికి కానీ ఈ షార్ట్ నోట్స్ అనేది 100% మనకి యూజ్ అవుతుంది. అయితే వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అసలు ఎందుకు ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా ఇంకొకసారి గమనిస్తే, ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈవెన్ ఒక పాలిటీ కనుక చూసుకుంటే, ఒక లక్ష్మీకాంత్ పాలిటీ కనుక చూసుకుంటే మనకు ఒక 400 పేజెస్ ఉంటే, ఒక పాలిటీ కనుక చూసుకుంటే ఒక 400 పేజెస్ కనుక ఉంటే అప్రాక్సిమేషన్గా దీన్ని మనం ప్రిపేర్ అయ్యే టైంలో ఖచ్చితంగా ఆర్టికల్స్ దగ్గర నుంచి, షెడ్యూల్స్ దగ్గర నుంచి, ఆర్టికల్స్ దగ్గర నుంచి, అమెండ్మెంట్స్ దగ్గర నుంచి అన్నీ కూడా 1 by 1 ప్రతి ఒక్కటి కూడా ప్రిపేర్ అవుతాం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఈ పాలిటీ కానీ హిస్టరీ కానీ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అవుతున్నారు, యూపీఎస్సీనా, ఎస్ఎస్సీనా, రైల్వేనా, లేదంటే బ్యాంకింగా, లేదా పోస్ట్లా, లేదా స్టేట్ గవర్నమెంట్ జాబ్సా, వీటన్నిటికి కూడా ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రిపేర్ అవ్వాలి. యూపీఎస్సీ కనుక చూసుకుంటే డెప్త్గా ఇనిషియల్ నుంచి, స్టార్టింగ్ డేస్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కటి కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అదే రైల్వేకి వస్తే మేజర్ కాన్సెప్ట్ టాపిక్స్ కొన్ని ఉన్నాయి. ఆర్టికల్స్ అని కానీ, రాష్ట్రపతి రిలేటెడ్ కానీ, తర్వాత ప్రెసిడెంట్ రిలేటెడ్ కానీ, సుప్రీంకోర్టు రిలేటెడ్ కానీ, కాగ్ రిలేటెడ్ కానీ, హైకోర్టు రిలేటెడ్ కానీ, అపాయింట్మెంట్స్ రిలేటెడ్ కానీ, అమెండ్మెంట్స్ రిలేటెడ్ కానీ కొన్ని మేజర్ ఒక 10 టాపిక్స్ మాత్రమే మేజర్ పాయింట్స్ అయితే ఉంటాయి. వాటి వరకు ప్రిపేర్ అయితే సరిపోతుంది. బట్ వాటిని మనం కంటిన్యూగా ప్రిపేర్ అయితే ఎంత టైం తీసుకుంటుంది. ఒక పాలిటీ కనుక క్షుణ్ణంగా ప్రతి ఒక్కటి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ అయ్యే విధంగా చదవాలన్నా కూడా మనకి ఒక 50 days అయితే పడుతుంది. డైలీ ఒక 1.5 hour 1 hour కనుక కేటాయిస్తాయి. అలాగే ఇదే టైంలో ఎట్ ఏ టైం జాగ్రఫీ, ఇట్ ఏ టైం హిస్టరీ ఇలా అన్నీ కూడా మనం టాపిక్ వైజ్గా ప్రిపేర్ అవుతూ ఒక్కొక్క సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలంటే ఈజీగా ఒక 50 days ఎవ్రీ డే చదివితే టైం పడుతుంది. ఇది మనకి స్టార్టింగ్ స్టేజ్లో. అదే ఏ సబ్జెక్ట్ అయినా సరే మనం చదివిన తర్వాత ఖచ్చితంగా దాన్ని ఒక 1 week లేదా 1 month రివిజన్ చేయాలి. ఇప్పుడు 1 week 1 month రివిజన్ చేసేటప్పుడు ఒక 1 month కనుక రివిజన్ చేస్తుంటే సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ సేమ్ టెక్స్ట్ బుక్ తీసుకొని మళ్ళీ టాపిక్ వైజ్గా ఫస్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు కనుక చదువుతూ కూర్చున్నాం అనుకో చాలా టైం అయితే వేస్ట్ అయిపోతుంది. ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే ఒక షార్ట్ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు కనుక నా నోట్స్ కనుక చూసుకుంటే నేను ఇది ఒక 3 years బ్యాక్ రాసుకున్నాను. అంత క్లియర్గా ఉండకపోవచ్చు, అంటే 3 years బ్యాక్ రాసుకున్నాను. పాలిటీకి సంబంధించి నోట్స్ అనమాట. పాలిటీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారంటే 1960 నుంచి స్టార్ట్ చేస్తే 1960 నుంచి 1947 వరకు ఏదైతే ఉందో, అంటే మనకి మింటో మోడల్ యాక్ట్ కానీ, లేకపోతే కౌన్సిలింగ్ యాక్ట్స్ కానీ, తర్వాత వచ్చే 1973 వచ్చేసరికి కానీ, 1983 కానీ ఇలా అన్నీ కూడా రెగ్యులేటింగ్ యాక్ట్స్ అన్నీ కూడా. అలాగే ప్రతి ఒక్కటి కూడా మన 1905 గురించి కానీ, 1906 కానీ, 1907 అంటే బెంగాల్ విభజన కానీ, లేకపోతే ముస్లిం లీగ్ పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, అలాగే 1900లో ముస్లిమ్స్కి ఓటు హక్కు కల్పించడం కానీ, తర్వాత 11లో ఢిల్లీ నుంచి, తర్వాత కోల్కతా నుంచి ఢిల్లీకి షిఫ్ట్ చేయడం కానీ, ఇలా అన్నీ కూడా నేను జస్ట్ కీ పాయింట్స్, ఇయర్స్ కీ పాయింట్స్ రాసుకుంటున్నాను. కీ పాయింట్స్ ఓన్లీ. అలాగే కొన్ని మేజర్ ఉంటే వాటిని రెడ్ పెన్తో రాసుకుంటూ చేసుకున్నాను. మొత్తం నాకు వచ్చేసరికి 5 pages పట్టింది. అక్కడ నుంచి
1660 నుంచి 1947 వరకు ఓన్లీ 4 పేజెస్ పట్టింది. ఈ 4 పేజెస్ని ఆల్రెడీ నేను కనుక క్లియర్గా చదివి ప్రిపేర్ చేసుకున్నా, దాన్ని రివిజన్ చేసుకోవడానికి నాకు పట్టే టైము 20 మినిట్స్. అంటే 1960 నుంచి 1947 వరకు నాకు ప్రిపేర్ అవ్వడానికి పట్టే టైము ఒక 20 మినిట్స్. ఇంకా రివిజన్ రెగ్యులర్గా చేస్తే 10 మినిట్స్లోనే రివిజన్ చేసుకోవచ్చు. అంటే నేను అంతా దాన్ని తగ్గించి రాసుకున్నాను. సో అలాగే ఇప్పుడు హిస్టరీలోకి వెళ్ళినా కూడా ఇప్పుడు ఢిల్లీ సుల్తాన్లో లేకపోతే ఇంకొక సబ్జెక్టు ఇలా తీసుకున్నా కూడా దానిని కూడా మీరు ఒక ఢిల్లీ సుల్తాన్ మొత్తం కూడా 1.5 పేజీలో రాసుకోగలగాలి. ఒక పెద్ద యూజ్ సబ్జెక్టు, పెద్ద టాపిక్ను కూడా మనం 1 పేజీలో రాసుకోగలిగితే అదే మనకి రివిజన్ టైంలో చాలా హెల్ప్ అయితే అవుతుంది. అలాగే ఎవ్రీ సబ్జెక్ట్ అంటే హిస్టరీ, పాలిటిక్స్, సైన్స్, కరెంట్ అఫైర్స్, ఎవ్రీథింగ్ ప్రతి స్టాండర్డ్ జీకే చాలా యూజ్ అవుతుంది. అలాగే జాగ్రఫీ కూడా చాలా యూజ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకి షార్ట్ నోట్స్ కనుక ప్రిపేర్ చేసుకోగలిగితే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా హెల్ప్ అవుతుంది. సో అసలు షార్ట్ నోట్స్ అర్థమెటిక్ రీజనింగ్ అవసరం అనేది కూడా ఒకసారి చూసుకుంటే, అర్థమెటిక్ రీజనింగ్ కూడా షార్ట్ నోట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అసలు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క బుక్ పెట్టుకోండి. అలాగే ఒక 3 కలర్స్ ఆఫ్ పెన్లు, అలాగే ఒక హైలైటర్ దగ్గర పెట్టుకోండి. రాసుకునేటప్పుడు రెగ్యులర్ దానికి ఒక బ్లూ కలర్ వాడితే, దాంట్లో మేజర్ కాన్సెప్ట్ ఏదైనా వస్తే బ్లాక్ కలర్ వాడుకోండి. అలాగే ఖచ్చితంగా వీటిని మనం రిపీటెడ్గా చదవాలనుకున్నప్పుడు రెడ్ పెన్ పెట్టుకోండి. వీటిని ఇంకా అంటే మనం ఏమవుతుందంటే ఫస్ట్ 100 బుక్ని 20 పేజెస్గా కన్వర్ట్ చేస్తాం. ఇది రిపీటెడ్ అయ్యే కొద్దీ ఈ 20 పేజెస్ని మనం 5 పేజెస్గా కన్వర్ట్ చేయాలి. ఇలా రిపీట్ అయ్యే కొద్దీ దాన్ని ఇంకొంచెం తగ్గించాలి. ఇలాంటి టైంలో షార్ట్ నోట్స్ తర్వాత మినీ షార్ట్ నోట్స్ అలా చేయాల్సుకుని వస్తుంది. ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే ఈ ప్రాసెస్ మొత్తానికి మనకి ఒక 6 మంత్స్ అయితే పడుతుంది. అంటే సబ్జెక్ట్ మొత్తం చదివి షార్ట్ నోట్స్ ప్రిపేర్ అవ్వడానికి, ఆ షార్ట్ నోట్ని మనం మినీ షార్ట్ నోట్స్గా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 6 మంత్స్ అయితే టైం పడుతుంది. ఏ ఎగ్జామ్ అయినా కూడా ఈ వేలో అయితే మనం ప్రిపేర్ అయితే మంచిది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అర్థమెటిక్ రీజనింగ్ కూడా షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అనే కాన్సెప్ట్ కనుక చూసుకుంటే, ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్, ఎంఆర్పి, ఇలా మనకి ఎంఆర్పి ఇచ్చి సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్, ఇలా ఇవన్నీ కూడా సర్కిల్ చూసుకుంటే ఒక 5 మోడల్స్ కంటే వేరే మోడల్ రాదు. పోనీ ఇంకొక 5 మోడల్స్ వేసుకోండి, 10 మోడల్స్. అంటే ఒక ప్రాఫిట్ అండ్ లాస్ చాప్టర్ మొత్తం కలిపితే 10 మోడల్స్ కంటే ఎక్కువ మోడల్స్ క్వశ్చన్స్ రావు. సో ఇప్పుడు మోడల్కి ఒక క్వశ్చన్ చొప్పున మీరు ఒక దగ్గర రాసి పెట్టుకున్నారనుకోండి ప్రాఫిట్ అండ్ లాస్, మనకు రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది మ్యాండేటరీ. అంటే రెగ్యులర్ ఎగ్జామ్స్ రాస్తాం, ప్రాక్టీస్ చేస్తాం. బట్ ఒక టాపిక్ని మళ్ళీ మరొకసారి ఏ మోడల్ వస్తుంది, ఎలాంటి క్వశ్చన్స్ పడుతుంది అనే దాని గురించి అయితే ఒక టాపిక్లో 10 మోడల్స్ కంటే ఎక్కువ క్వశ్చన్స్ రావు. 10 మోడల్స్కి ఒక్కొక్క క్వశ్చన్ కనుక ఒక దగ్గర రాసుకుంటే మనం ఆ టాపిక్ తీయగానే 10 మోడల్స్ క్వశ్చన్ ఒక్కొక్కటి కనుక చూసామంటే ఆ చాప్టర్ అనేది రివిజన్ అయిపోతుంది. సో ఈ చూసుకునేటప్పుడు ఏం చేయాలంటే ఒక్కొక్క టాపిక్లోంచి వాల్యూస్ మార్చేసి 2-3 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇలా ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్, ఎవ్రీథింగ్ ఏదైనా చెప్పి టైమ్ అండ్ వర్క్ ఉంది, దాంట్లో కూడా ఒక 4 మోడల్స్ 5 మోడల్స్ ఉన్నాయి, అంతకంటే ఎక్కువ మోడల్స్ లేవు. సో వాటిని బేస్ చేసుకున్నాను. కాకపోతే ఏంటంటే క్వశ్చన్స్ని మనం స్టడీ చేస్తే ఏ క్వశ్చన్ ఏ రిలేటెడ్ వచ్చింది అనేది మాత్రం అర్థమవుతుంది. సో ఇది మనం షార్ట్ నోట్స్ చేసుకునే విధానం. సో షార్ట్ నోట్స్ ఎప్పుడూ కూడా మనం 3 పెన్స్ వాడుకోవాలి. మేజర్ టాపిక్ బిట్ ఎక్కడ పడుతుందో ఫస్ట్ వాటికి ఫోకస్ చేయాలి. పాలిటీ మొత్తం ప్రిపేర్ అవ్వకుండా దాంట్లో బిట్ పడే కాన్సెప్ట్లో 10 ఉంటే వాటి మీద ఫోకస్ చేసి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అది రెండోది. తర్వాత మూడోది వచ్చేసరికి ఏ షార్ట్ నోట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నామో దాన్ని వీక్లీ కానీ 10 డేస్కి కానీ మంత్లీ కానీ ఏ షెడ్యూల్ అయితే మీరు పెట్టుకున్నారో దాని ప్రకారం ఖచ్చితంగా రివిజన్ చేయాలి. అప్పుడే షార్ట్ నోట్స్ అనేది మీకైతే యూజ్ అవుతుంది అనమాట. సో ఇది షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, షార్ట్ నోట్స్ ఇంపార్టెన్స్ ఏంటనేది. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే రెగ్యులర్గా ఇలాంటి మీకు యూజ్ అయ్యే కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.